तेलंगाना की न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर के जानिब अफजलगंज पुलिस ने किया एक इंटरस्टेट डाइवर्जन गैंग का पर्दाफाश। बताया गया कि ये अटेंशन डाइवर्जन गैंग के मेंबर्स ने 40 लाख रुपए की रहजनी अंजाम दी। बताया गया कि कर्नाटका से ताल्लुक़ रखने वाले इन लोगों ने सोना सस्ते दाम पर बताकर एक शख्स को लूट लिया था। इस सिलसिले में जया कुमार, उदय और संदीप में से एक फ़र्द को और बाकी 2 अफराद को एब्सकॉन्डिंग बताया गया। इसके कब्जे से 40 लाख रुपए की भारी रकम और एक हुंडई गाड़ी भी जब्त कर ली गई। सोना सस्ते दाम पर बताकर बेचने का झांसा देते हुए इन लोगों ने एक शख्स को ईंट हवाले कर दी। फौरी तौर पर इसकी शिकायत दर्ज करने के बाद बताया गया कि 65 लाख रुपए दिए गए थे। आखिरकार पुलिस ने सीसीटीवी फुटेज की मदद से कुछ रकम भी जब्त कर ली। इस सिलसिले में डॉक्टर बी बालास्वामी आईपीएस डिप्टी कमिश्नर ऑफ पुलिस ई जोन हैदराबाद ने तफसीलात से वाकिफ करवा। बताया गया कि ये केस श्री डॉक्टर बी बालास्वामी की रास्त निगरानी में सीजे नरसैया, एडीसीपी ई जोन एम मटैया, एसीपी सुल्तान बाजार डिवीज़न ने एक टीम तश्कील दी, जिसमें पीएस अफजलगंज से श्री एन रवि, एसएचओ बी रवि किरण, डिटेक्टिव इंस्पेक्टर डीएसआई बी राम किशन, क्राइम स्टाफ एस कांस्टेबल्स में यासीन शरीफ, श्रीकांत बिड्डला, पुलिस कांस्टेबल्स में जे जितेंद्र, मुसलमान, जी श्रीकांत, विशाल कुमार शामिल थे। इस केस को क्रैक किया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कन न्यूज़। ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ తరఫున సుల్తాన్ బజార్ డివిజన్లో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో గత నెల 12వ తారీఖు రోజు జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ అండ్ చీటింగ్ కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి 40 లక్షల క్యాష్ తర్వాత ఒక కార్ని రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలు తెలపాలంటే ఇందులో విక్టిమ్కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అంటే A1 జయకుమార్తో పాటు ఇంకా 2 అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. సో ఇందులో ఉదయ్ అలియాస్ రెడ్డి అని ఇతను కూడా ఈ A1 యొక్క సొంత భావమర్ది. సో వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్లాన్ ప్రకారము విక్టిమ్కి తక్కువ ధరకి గోల్డ్ ఇస్తామని ఇనిషియల్గా ఫస్ట్ ఒక 25,000కి పావు తులాలాగా ఒక 2 మంత్స్ బ్యాక్, అంటే అఫెన్స్ జరగడానికంటే 2 మంత్స్ బ్యాక్ మనకు ఇచ్చి, దాని తర్వాత నీకు ఎక్కువ మొత్తంలో అంటే కేజీ గోల్డ్ కూడా మీకు తక్కువ ధరకి ఇస్తామనే ఉద్దేశంతో దాదాపు 65 లక్షలు తీసుకొని మీకు కేజీ గోల్డ్ ఇస్తామని ఒక అన్నోన్ బ్యాగ్ ఇచ్చి అందులో ఒక చిన్న రాళ్ళు తర్వాత దానికి పేపర్లు కొన్ని పెట్టేసి ఇచ్చేసి పోయారు. తర్వాత విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగానే బంగారం అనుకొని అతను వెళ్ళి చూడగా అందులో ఓన్లీ తెల్ల పేపర్లు, తర్వాత శారీ అని ఒక శారీ, తర్వాత 2-3 రాళ్ళు ఉన్నాయి. సో ఇమీడియట్గా అతను మోసపోయాడని మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో 12th మే రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే అఫ్జల్గంజ్ పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డిఐ రవికిరణ్ ఆధ్వర్యంలో మరియు క్రైమ్ టీమ్ ఎస్ఐ కిషన్ and his team they searched many places and finally ఈ జయకుమార్ని ఫస్ట్ A1 ఇతనే మెయిన్ సూత్రధారి కాబట్టి ఫస్ట్ ఇతన్ని అరెస్ట్ చేసి మనం 40 లక్షల క్యాష్ తర్వాత ఒక కార్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మిగతా 2 ముద్దాయిల కోసం కూడా మన టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తాం. ఏసీపీ అండ్ ఎస్హెచ్ఓ కూడా ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పెషల్లీ ఏసీపీ సుల్తాన్ బజార్ మట్టయ్య ఇంతకుముందు మనకు రాచకొండలో చేసినటువంటి ఎస్ఓటీ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో బాగా ఉపయోగపడ్డది. అతని టీం ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ అండ్ డిఐ అండ్ హిస్ టీమ్ ఆల్ ఆర్ కోఆర్డినేట్లీ దే వర్క్డ్ హార్డ్. ఈవెన్ లాస్ట్ టైం నారాయణగూడలో జరిగినటువంటి ఆ కేసులో కూడా వీళ్ళందరూ కూడా టీమ్గా పనిచేసి ఈరోజు దీన్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. వేరే పోలీస్ స్టేషన్లో కానీ మన కేసులు ఇప్పటి వరకు మనకు రిపోర్ట్ అయిన వాటిలో వెరిఫై చేస్తే మనకు ఎక్కడ కూడా ఎటువంటి కేసులు కాలేదు. బట్ ఈ మధ్యలో మనకు తెలుస్తుంది ఏంటంటే దాదాపు కర్ణాటక నుంచి చాలామంది ఈ గోల్డ్ తక్కువ ధరకు అమ్ముతామని చాలా వాట్సాప్ గ్రూపులలో కానీ టెలిగ్రామ్ గ్రూపులలో కానీ చాలా మెసేజ్ పెడతా ఉంటారు. అంటే
పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు కొంచెం ఇస్తామని వాళ్ళు ఇనిషియల్గా స్మాల్ అంటే పావు తులం కానీ అర్ధ తులం కానీ ఒరిజినల్ ఇస్తున్నారు. దాని తర్వాత మనీ ఎక్కువ తీసుకున్నప్పుడు దాన్ని ఫేక్ గోల్డ్ లాగా ఇచ్చేసి వాళ్ళు ఇలా చాలా మందిని చీట్ చేసినట్టు కర్ణాటకలో కూడా తెలిసింది. ఇంతకుముందు మనకు మన స్టేట్లో కాదు కానీ ఏపీలో కూడా కడప డిస్టిక్లో సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగింది. బట్ మన దగ్గర అరెస్ట్ అయిన ఈ అక్యూజ్డ్ మీద ప్రజెంట్ ఓన్లీ ఒక కేసు మాత్రమే ఉంది. ఏ ప్రాంతానికి చెందినవాడు సార్? వీళ్ళు రాయచూరు డిస్టిక్ కర్ణాటక ప్రాంతానికి చెందిన. మీడియా ఎట్లా కవర్ చేస్తారు? దీనిపైన